హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అను ద హౌస్ వైఫ్ ఫుడ్. ఇవాళ వీడియో ఏంటంటే నేను ఇవాళ కాజు మష్రూమ్ దమ్ బిర్యానీ చేద్దాం అనుకుంటున్నా. అయితే 2 గ్లాసెస్ ఆఫ్ బాస్మతి రైస్ తీసుకున్నా. ఒక హాఫ్ అన్ అవర్ వరకు నానబెట్టుకోవాలి. అందుకే ఫస్ట్ రైస్ నానబెట్టేసుకుంటున్నా. యాక్చువల్గా ఏంటంటే ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ ఏంటంటే ఈజీగా 5 మెంబర్స్ తినేయచ్చు. అండ్ ఎందుకు 2 గ్లాసెస్ ఎందుకు పోసానంటే పిల్లలకు చాలా ఇష్టం అన్నమాట. నచ్చితే కనుక డిన్నర్కి కూడా అదే తింటారు పిల్లలు. ఎందుకంటే ఎప్పుడో ఒకసారి చేస్తాం కదా ఇలాంటివి, అందుకే చేస్తూ ఉంటాను. పన్నీర్ బిర్యానీ అదే ఎవ్రీ సండే అవే చేస్తానని ఏం లేదు కదా, ఈ సండే వ్లాగ్ అనమాట. అందుకే ఇంకా ఎక్కువ చేస్తానన్నమాట. ఏదైనా పిల్లలకు నచ్చింది అనుకోండి ఎక్కువ చేస్తాను. చేసేసి కొంచెం తీసి పెడితే వాళ్ళు నైట్ కూడా తింటారనమాట. కడిగేసి ఒక హాఫ్ అన్ అవర్ వరకు పెట్టేసుకున్నాను. వాటర్ నిండా పోసి పెట్టేసుకున్నాను, ఎందుకంటే వార్చాలన్నమాట. అందుకే ఇంకా మష్రూమ్ కాజు దమ్ బిర్యానీకి ఏంటంటే టమాటోస్, ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నా. యాక్చువల్గా మష్రూమ్స్ లేకుండే అనమాట. ఈ మధ్యలో కొత్తగా ఏంటంటే స్విగ్గీ, ఇన్స్టామార్ట్లో నేను ఆర్డర్ చేస్తున్నా, ఒక 10 minutesలో వచ్చేస్తుంది. నాకు నచ్చిందనమాట. ఈ మష్రూమ్ ప్యాకెట్స్కి పెద్ద స్టోరీయే ఉంది. బాబుని తీసుకురామంటే తీసుకురానంటాడు. ఇంకా అందుకే ఏమనిపించిందంటే అందరూ అంటున్నారు మా ఫ్రెండ్స్, సరే ట్రై చేద్దామని చెప్పి ఇన్స్టామార్ట్లో పెట్టిన. జస్ట్ నేను వెజిటేబుల్స్ కట్ చేసుకొని బియ్యం కడిగే లోపే వచ్చేసినాయి అవి. 10 minutesలో మనకి ఇంట్లో ఉంటాయి అన్నమాట. ఎందుకంటే ఈజీ అనిపించింది నాకు, అందుకే మీకు షేర్ చేసుకుంటున్నా. ఇదేమీ ప్రమోషనల్ వీడియో కాదు, నాకు మంచిగా అనిపించింది. ఎప్పుడైనా మనకు అర్జెంటుగా కావాలనుకుంటే ఇలా చేసుకోవచ్చు అనిపించింది. ఇంకేంటంటే 2 ప్యాకెట్స్ తెచ్చుకున్నాను. ఎందుకంటే కాజు మష్రూమ్ దమ్ బిర్యానీయే కదా, అందుకే మష్రూమ్స్ ఎక్కువ తీసుకున్నాను. ఇవి ఎలా క్లీన్ చేయాలో కూడా చెప్తాను. మష్రూమ్స్ ఏంటంటే నేను పెద్దగా కట్ చేసుకున్నాను. ఇష్టం ఉన్న వాళ్ళు చిన్నగా కూడా కట్ చేసుకుంటారు. యాక్చువల్గా మనం ఎందుకు పెద్దగా కట్ చేసుకున్నానంటే ఉడికినాక చిన్నగా అయిపోతాయి అన్నమాట మష్రూమ్స్. ఇంకా అన్నీ కట్ చేసేసి పెట్టేసుకున్నాను. వాటర్లో ఏంటంటే సాల్ట్ వేసేసుకోవాలి. సాల్ట్ వేసుకొని కడిగేసుకోవాలి. ఫస్ట్ నేను ఏం చేశానంటే సాల్ట్లో మష్రూమ్ వేసేసుకొని ఒక 10 minutes అలాగే వదిలేసిన. బాగా కడగాలన్నమాట. ఇట్లా గట్టిగా చేతితో అంటూ మంచిగా కడిగేసుకోవాలి. అలా అంటూ మంచిగా కడిగేసుకోవాలి. చూడండి కలర్ చేంజ్ అయిపోయింది, మంచిగా వైట్ కలర్లోకి వచ్చేస్తాయి. అలా ఒక 2 times వరకు కడగాలి. మీలో ఎంతమందికి ఇష్టం కాజు మష్రూమ్ దమ్ బిర్యానీ? చాలా టేస్టీగా ఉంటుంది. మన నాన్ వెజ్ కూడా అంత టేస్ట్ రాదేమో, నేను యాక్చువల్గా వెజిటేరియన్ని, కానీ నాన్ వెజ్ కంటే కూడా బాగుంటుందేమో అంటే నాకు అంత ఇష్టం అనమాట. ఇంకో బౌల్లో కూడా 2 times కడిగాను అనమాట. 2-3 times వరకు కడిగాను. ఇంకో బౌల్లో కూడా వాటర్ తీసేసుకొని అందులో నుంచి కొంచెం సాల్ట్ వేసుకొని అందులో నుంచి ఇందులో షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకంటే మష్రూమ్కి చాలా మట్టి ఉంటుంది, ఇంకోటి బ్లాక్గా కూడా ఉంటుంది కదా. అందుకే నేను ఏం చేస్తానంటే ఒక 2-3 times వరకు కడుగుతాను. ఎందుకంటే ఆ మట్టి అంతా చూడండి, వాటర్ ఎంత నల్లగా అయిపోయాయో. ఆ వాటర్ నుంచి మొత్తం మట్టి అంతా వెళ్ళిపోతుంది. ఒక 3rd time కడిగితే ఏంటంటే ఇంకా క్లీన్గా అవుతాయి. నేను ఒక 3 times వరకు కడిగాను, మీకు ఒక 2 times వరకు చూపిస్తున్నాను. అలా మంచిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ నీట్గా కడగాలి. అలా కడుక్కుంటే ఏంటంటే మనకు లోపల ఏమన్నా మష్రూమ్స్లో ఏదైనా మట్టి ఉన్నా ఏదైనా బ్లాక్గా ఉన్నా వెళ్ళిపోతుంది అనమాట. అలా తీసి ఒకటి చూడండి పెద్దగా కట్ చేసుకున్నాను. నాకు పెద్దగా కట్ చేస్తేనే ఇష్టము. మష్రూమ్స్ ఏంటంటే పెద్దగా కట్ చేసినా కూడా, ఎంత పెద్దగా కట్ చేసినా కూడా మనకు ఉడకగానే చిన్నగా అయిపోతాయి అన్నమాట. ఇంకా అన్నీ కడిగేసి పక్కకు పెట్టేసుకున్నాను. చూడండి ఎంత మట్టి వచ్చిందో. కింద అంతా చిన్న మట్టిలాగా ఉంటుంది చూడండి. ఇందులో ఇంకెక్కువ ఉంది ఫస్ట్ టైం కడిగిన దాంట్లో. ఇంకా బియ్యం కూడా నానిపోయాయి అన్నమాట. చూడండి బియ్యంలో ఏంటంటే బాస్మతి రైస్ నానబెట్టి పెట్టేసుకున్నాను కదా ఫస్టే. బాస్మతి రైస్లో ఏంటంటే సాల్ట్, కొంచెం ఆయిల్ కూడా వేసేసి పెట్టేసుకున్నాను. అందులోనే లవంగాలు, ఇలాచి, సాజీరా, బిర్యానీ ఆకు వేసేసుకోవాలన్నమాట. చూడండి బిర్యానీ ఆకు ఒక 2 మాత్రమే వేసాను. ఇలాచి ఒక 3-4 వరకు వేసాను. కొంచెం సాజీరా కూడా వేసేస్తాను. చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మష్రూమ్ కాజు దమ్ బిర్యానీ. మీరు ట్రై చేసి చూడండి. నేను పన్నీర్ బిర్యానీ, కాజు బిర్యానీ ఇలాంటివి ఎక్కువ చేస్తాను. ఇంకా కిచిడి ఇలాంటివి ఎక్కువ చేస్తాను. ఇంకా అన్నీ వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసాను. స్టవ్ ఆన్ చేసేసి ఇంకా మూత పెట్టేసుకున్నాం అనుకోండి. నేను వేరేవి అన్నీ రెడీ చేసుకునే లోపల అయిపోతుంది. పుదీనా లేదనమాట, నేను ఎక్కువ కొనుక్కురాను, ఎందుకంటే ఇంట్లోనే పెరుగుతుంది బాగానే పుదీనా. తొట్టిలో పెట్టాను చూడండి ఎంత కింది వరకు పెరిగిందో.
ఇంకా మనము పెంచుకుంటే ఎలాంటి మందులు ఏవి కొట్టాం కదా, కట్ చేస్తుంటేనే మంచి స్మెల్ వస్తుందన్నమాట పుదీనా. ఈ మధ్యన ఏంటంటే నేను పుదీనా అస్సలు కొనుక్కరావట్లేదు, ఎందుకంటే ఒక 2 కొనుక్కొచ్చినవే తీసుకొచ్చి తొట్లో పెట్టానమాట. చాలా బాగా పెరుగుతున్నాయి, చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. ఎంత చెట్టు నుంచి తీసుకొచ్చినా కూడా మట్టి ఉంటుంది కదా, సో అందుకే ఇంకా వాటర్లో వేసేస్తున్నా. వాటర్లో కొత్తిమీర పుదీనా 2 వేసేస్తున్నాను. ఇంకోటి ఏంటంటే నేను కొత్తిమీర పుదీనా బిర్యానీలో వేసేటప్పుడు కొత్తిమీర పుదీనా నేను మిక్సీలో వేస్తాను. ఎందుకంటే మిక్సీలో వేస్తే ఏంటంటే ఈజీగా ఉంటుంది. పిల్లలకు ఒకవేళ మనం అలాగే వేసామనుకోండి, ఈ కొత్తిమీర పుదీనా అన్నీ తీసేస్తారు. సో అందుకే నేను మిక్సీ పట్టేసుకుంటాను, మంచి ఫ్లేవర్ కూడా ఇస్తుంది. ఇంకా కాజు మష్రూమ్ దమ్ బిర్యానీ కదా, కాజు, ఉల్లిపాయలు, టమాటో, మష్రూమ్స్, ఇంకా కాజు అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాను. కొత్తిమీర పుదీనా కూడా పేస్ట్ చేసి పెట్టేసుకున్నాను కదా. ఇంకా స్టవ్ ఆన్ చేసేసి కాజు దమ్ బిర్యానీ అనగానే, కాజు మష్రూమ్ దమ్ బిర్యానీ అనగానే ఫస్ట్ మనం ఏంటంటే కర్రీ సపరేట్ చేసుకోవాలి, రైస్ కూడా సపరేట్గా వండుకోవాలి. నేను ఎక్కువ బిర్యానీలో గీ మాత్రమే వాడుతాను. ఇష్టం ఉంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు. నేను ఓన్లీ గీ మాత్రమే యూజ్ చేస్తున్నాను. కొంచెం గీ అంటే నెయ్యి కరగగానే వేసుకోవాలి. ఆలోపు కొంచెం వేడి పెద్దగానే పెట్టేసాను పొయ్యి. ఫస్ట్ ఏంటంటే పట్టా వేసుకున్నాను, లవంగాలు, పట్టా, ఇలాచీలు, సాజీరా. ఇది బ్లాక్ కార్డమం అంటారు, పెద్ద ఇలాచీ నల్లగా ఉంటుంది, అది వేస్తే ఈ మధ్యలో బాగా వేస్తున్నాను. సాజీరా కూడా వేస్తాను, బిర్యానీ ఆకు కూడా వేసేసాను చూడండి. ఇంకా అన్నీ కలిపేసేసుకోవాలి. ఇంకా స్టార్ అనాస్ అవన్నీ కూడా వేస్తే ఇంకా బాగుంటుంది. స్టార్ అనాస్ ఒక్కటి లేదనమాట, ఇంకా అదొక్కటి వేయలేదు. నెక్స్ట్ యాక్చువల్గా మనం మష్రూమ్ కాజు దమ్ బిర్యానీలో ఉల్లిపాయలే ఫస్ట్ రోల్ తీసుకుంటుందండి. ఉల్లిపాయల వల్ల బిర్యానీ చాలా మంచిగా అనిపిస్తుంది నాకైతే. నేను ఎక్కువ వేసుకుంటాను ఉల్లిపాయలు. ఇంకా ఉల్లిపాయలు ఏంటంటే జస్ట్ ట్రాన్స్పరెంట్ కాకుండా ఎక్కువ ఫ్రై చేసుకుంటాను అనమాట. కాజు కూడా వేస్తాను, ఎందుకంటే మనకి ఉల్లిపాయలు వేగేటప్పుడే కాజు కూడా ఫ్రై అయిపోతుంది. కొంతమంది ఏంటంటే కాజు క్రిస్పీగా ఉండాలనుకుంటే మాత్రం కాజు వేయించేసి సైడ్కి పెట్టేసుకోండి. నాకు మెత్తగా ఉంటే ఇష్టము, అందుకే నేను కాజు ఇంకా కర్రీలోనే వేసేసుకున్నాను. కాజు కూడా చూడండి మంచిగా బ్రౌన్ కలర్గా వేగిపోయాయి. కాజు, ఉల్లిపాయలు కూడా మంచిగా వేగిపోయినాక ఇంకా టమాటో, ఒక ఉల్లిపాయలు ఏమో ఒక 4 to 5 తీసుకున్నాను. ఒక టమాటో కూడా ఒక 1/2 కిలో వరకు తీసుకున్నాను అనుకోండి. ఉల్లిపాయలు, టమాటో కూడా వేసేసుకున్నాను. టమాటో వేగడానికి కొంచెం టైం పడుతుంది. ఓ పక్కన కర్రీ అవుతుంది, ఒక పక్కన రైస్ ఉడుకుతుంది. ఏంటంటే మల్టీ టాస్కింగ్ అనమాట. ఆ రోజు ఏంటంటే చాలా లేట్ అయిపోయింది డిన్నర్కి, లంచ్కి. డిన్నర్ కాదు యాక్చువల్లీ లంచ్. లేట్ అయిపోయింది, అందుకే 2 పొయ్యిల మీద 2 పెట్టేసుకున్నాను. ఇంకా టమాటో కూడా వేగిపోగానే కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసేసుకున్నాను కదా, కొత్తిమీర పుదీనా పేస్ట్ కూడా ఇంకా ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసేసుకుంటాను. ఇంకా పచ్చివాసన పోతుంది కదా, అందుకే కొంచెం ఫ్రై చేసేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. పిల్లలకి ఏంటంటే నార్మల్గా కొత్తిమీర కానీ పుదీనా కానీ వేస్తే ఏంటంటే పిల్లలు తీసేస్తారు. సో అందుకే మనం ఏం చేయాలంటే కాజు కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసేటప్పుడే అందులో వేసేసామనుకోండి, పిల్లలకు తీయడానికి కూడా ఛాన్స్ ఉండదు, మిక్స్ అయిపోతుంది. అందుకే అప్పుడు మనకు కూడా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇంకా అవన్నీ వేగిపోయాక మష్రూమ్స్ కూడా వేసేసుకున్నాను. అన్నం ఉడికిందనమాట. ఆలోపు అన్నం ఏంటంటే నేను వారుస్తానమాట. వార్చడం అంటే వాటర్ అన్ని ప్లేట్ పెట్టి తీసేసి రైస్ కూడా రెడీ అయిపోయింది. ఇంకా మష్రూమ్ కర్రీ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయినట్టే చూడండి. కొంచెం కలిపేసేసుకొని పెరుగు వేసుకోవాలన్నమాట. మష్రూమ్ బిర్యానీ కానీ పన్నీర్ బిర్యానీ కానీ మీరు ఎటువంటి నాన్ వెజ్ చేస్తే ఇస్తారో లేదో నాకు తెలియదు, కానీ మనం ఎలాంటి బిర్యానీ అయినా కంపల్సరీ పెరుగు వేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ఫస్ట్ కారం పొడి వేసేసుకున్నాను. కారం పొడి, ఉప్పు, సాల్ట్ ఏంటంటే తగినంత వేసుకోండి. కారం కూడా మేము ఏంటంటే ఎక్కువ స్పైసీగా తినము, మీడియంగా తింటాము. కారం పొడి, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, కొంచెం బిర్యానీ మసాలా వేసేసుకొని కలిపేసేసుకున్నాను.
కొంచెమే వేసుకోండి బిర్యానీ మసాలా, ఎందుకంటే ఆల్రెడీ మనం స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కదా, పట్టా లవంగి ఇలాచి సాజీరా స్పైసెస్ అన్నీ వేసేసుకున్నాం కాబట్టి కొంచెమే వేసుకోండి. ఇంకా అన్నీ వేసేసుకొని కలిపేసేసుకోవాలి. లాస్ట్లో పెరుగు వేసాను, కొంచెం పసుపు వేసిన తర్వాత కొంచెం పసుపు కూడా వేసేసుకొని, పసుపు ఏంటంటే మంచి కలర్ వస్తుంది, అలాగే మంచి టేస్ట్ కూడా ఉంటుంది. నేనేమి వాటర్ కూడా పోసుకోలేదు, ఉప్పు కారం వేసేసాను. టమాటో ఉల్లిపాయలు కూడా కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటరే అనమాట కొంచెం బయటకు వస్తున్నాయి. మనం ఉడికినా కొద్దీ మష్రూమ్స్ నుంచి కూడా వాటర్ కంటెంట్ అనేది బయటకు వస్తుంది కదా. పెరుగు ఏంటంటే 2 to 3 టేబుల్ స్పూన్స్ వరకు వేసేసుకున్నాను. ఇంకా పెరుగులోనే ఉడకాలన్నమాట మొత్తము, వాటర్ పోయాల్సిన అవసరం లేదు. మష్రూమ్ ఏంటంటే చాలా ఫాస్ట్గా కుక్ అవుతుంది. ఇంకా పెరుగు వేసేసుకున్న తర్వాత మంచిగా కలిపేసేసుకొని మూత పెట్టేసుకోవాలి. తొందరగానే ఉడికిపోతుంది అనమాట మష్రూమ్. చూడండి వాటర్ ఉన్నాయి కదా, ఆ వాటర్ అంతా వెళ్ళిపోవాలన్నమాట. ఇంకా కర్రీ కూడా రెడీ అయిపోయింది. ఇది మనము ఈ కర్రీ చపాతీస్కి కూడా పెట్టుకోవచ్చు, బగారా రైస్కి కూడా పెట్టుకోవచ్చు. నేను ఏంటంటే మష్రూమ్ దమ్ బిర్యానీ అనుకున్నాను కదా, అందుకే ఇట్లా లేయర్స్ లాగా వేద్దామని ఫస్ట్ ఏంటంటే నెయ్యి వేసేసుకున్నాను అనమాట. నెయ్యి కొంచెం ఒక 1 టేబుల్ స్పూన్ వరకు గిన్నెకి రాసేసుకున్నాను. ఒక 1 లేయర్ రైస్ వరకు ఫస్ట్ తీసేసుకున్నాను అనమాట. ఒక 1 లేయర్ రైస్ వేసేసి ఇంకా నెక్స్ట్ కర్రీ నేను ఏంటంటే ఒక 3 లేయర్స్ మాత్రమే, ఒక 1 లేయర్ రైస్, సెకండ్ లేయర్ మొత్తం కర్రీ వేసేసుకున్నాను. కర్రీ కూడా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ లేయర్ కూడా మొత్తం రైస్ వేసేసుకోవాలి. రైస్ కూడా మంచిగా స్ప్రెడ్ చేసేసుకున్నాము. చాలా టేస్టీగా ఉండే అనమాట రైస్ మాత్రం. నేను పుదీనా ఇంకా కొంచెం నెయ్యి కూడా వేస్తాను పైనుంచి. మనం మష్రూమ్ దమ్ బిర్యానీ అయినా ఏ బిర్యానీ, ఇదేంటంటే ఇది నేను కుంకుమ పువ్వు ముందే కొంచెం పాలలో నానబెట్టి పెట్టేసుకున్నాను. ఆ పాలే అనమాట దీనిపైనుంచి కొంచెం వేసేస్తున్నాను. నెయ్యి కూడా వేసేసుకున్నాను. పుదీనా కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర అయిపోయింది. ఆలోపే కొంచెం బిర్యానీ ఆకులా కొంచెం డెకరేట్ లాగా చేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ దమ్ ఎలా చేయాలంటే డైరెక్ట్ పొయ్యి మీద పెట్టకూడదు. కింద ప్యాన్ పెట్టేసి దానిపైనుంచి మనం బిర్యానీ పెట్టుకున్నట్టాం కదా, ఆ ప్యాన్ అలాగే ప్యాన్ మీద పెట్టేసేయాలి. ఆ గిన్నె మొత్తం అలాగే ప్యాన్ మీద పెట్టేసేయాలన్నమాట. అది సిమ్లో పెట్టేసుకోండి. సిమ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చిన్నగా ఒక 15 మినిట్స్ వరకు దమ్ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ మన మష్రూమ్ కాజు దమ్ బిర్యానీ రెడీ అనమాట. ఇంకా సర్వ్ చేస్తున్నా చూడండి. ఎంత ఎమ్మె ఉండే అంటే కాజు మష్రూమ్ దమ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉండే. మాకు మాత్రం గ్రేవీ కంపల్సరీ, గ్రేవీ లేకుండా మాత్రం మేము తినలేము. గ్రేవీ కూడా చాలా ఈజీ ప్రాసెస్, ఎప్పుడైనా మళ్ళీ చేసి చూపిస్తాను. ఇంకా నెక్స్ట్ గ్రేవీ పెట్టేసుకొని ఆనియన్స్ కంపల్సరీ. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.